ఇంగ్లాండ్ టూర్లో ఇప్పటి వరకు అనుకున్న దానికంటే మంచి ఆట తీరే కనబరిచింది టీమిండియా. తొలి మ్యాచ్లో ఓడినప్పటికీ తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. ఎడ్జిబాస్టన్లో టెస్ట్ గెలిచి సిరీస్ను సమం చేసింది. కానీ లార్డ్స్లో మాత్రం విజయం ముంగట బోల్తా పడింది. దాదాపుగా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి పాలైంది. ఫలితంగా సిరీస్లో 1-2 తేడాతో వెనుకబడింది. అయితే సిరీస్ చేజారకుండా ఉండాలని 4వ టెస్టులో గెలిచి తీరాలి. మాంచెస్టర్ వేదికగా సిరీస్ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. అదే సమయంలో కీలక ఆటగాళ్ల గాయాలు ఇబ్బందిగా మారాయి. ఇప్పటికే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ లోని మిగిలిన 2 టెస్టులకు దూరం కాగా, ప్రాక్టీస్ లో గాయపడ్డ హర్షదీప్ సింగ్ 4వ టెస్ట్ ఆడడని బీసీసీఐ వెల్లడించింది. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో హర్యానా పేసర్ అంశుల్ కాంబోజ్ ను జట్టులోకి తీసుకున్నారు. అటు మరో పేసర్ ఆకాశ్దీప్ సైతం గాయంతో సతమతమవుతున్నాడు. దీంతో తుది జట్టు కూర్పుపై కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ కసరత్తు చేస్తున్నారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫిట్ గా ఉండడం అడ్వాంటేజ్. అటు తుది జట్టులో బ్యాటింగ్ వరకు కరణ్ నాయర్ ను తప్పిస్తారని భావిస్తున్నా చివరి అవకాశం ఇవ్వొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. కరుణ్ నాయర్ ను డ్రాప్ చేస్తే మాత్రం ధ్రువ్ జువెల్, సాయి సుదర్శన్లలో ఒకరు చోటు దక్కించుకుంటారు. అలాగే మాంచెస్టర్ పిచ్ దృష్ట్యా నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ 4వ టెస్ట్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుమ్రా, సిరాజులు కొనసాగనుండగా ఆకాశ్దీప్ స్థానంలో అంశుల్ కాంబోజ్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. 3 పేసర్లు, 3 స్పిన్నర్ల కాంబినేషన్ తో దిగాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ కూడా కొనసాగుతాడు. మరోవైపు ఇంగ్లాండ్ ఇప్పటికే తన ఫైనల్ 11 ప్రకటించింది. గాయపడిన షోయబ్ బషీర్ స్థానంలో డాసన్ ను తుది జట్టులోకి తీసుకుంది. మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మాంచెస్టర్ లో అద్భుతమైన రికార్డున్న జో రూట్ పైనే భారీ అంచనాలున్నాయి. 4వ టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే ఇక్కడ భారత్ కు అత్యంత చెత్త రికార్డు ఉంది. ఒక్కసారి కూడా స్టేడియంలో భారత్ టెస్ట్ మ్యాచ్ గెలిచిందే లేదు. అటు పిచ్ విషయానికి వస్తే ఆరంభంలో పేసర్లకు క్రమంగా బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. చివరి 2 రోజుల్లో మాత్రం స్పిన్నర్లకే కీలకమవుతారని చెబుతున్నారు.